హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీచక్రము ఎన్ని రకాలు అనేది ముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రెండవ ఎపిసోడ్లో మాత్రం నేను శ్రీచక్రము ఎన్ని రకాలుగా ఉంటుంది దాని గురించి వివరించబోతున్నాను. శ్రీచక్రంని ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా చేసుకోవచ్చు, అది ఎన్ని రకాలు ఉంటుంది, ఏ రకమైన శ్రీచక్రంని మనము పూజ చేసుకోవచ్చు అనే విషయము నేను ఇందులో చెప్పబోతున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నన్ను చాలా ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. అదేవిధంగా శ్రీచక్రాలు మనకు ఒకటి సాధారణంగా 3 రకాలుగా విభజించారండి. ఒకటి భూశ్రీ చక్రం, రెండవది మేరుశ్రీ చక్రం, మూడవది వసంత తంత్రం. ఈ విధాలుగా 3 రకాలుగా ఉంటాయండి. మనము మొదటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూశ్రీ చక్రం మొదటిది. ఈ భూశ్రీ చక్రం అనేది ఫ్లాట్గా అంటే సమాంతరంగా ఉంటుంది. ఇది కాగితంపై కానీ రాగి, వెండి, బంగారము, రాయి మీద రేఖారూపంలో రాచి ఇస్తారు. పుస్తకాలలో, పూజా స్థలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా గృహ పూజలకి ఉపయోగిస్తారు. చూసారా, మనకి గృహ పూజలకి కావాల్సింది ఈ భూశ్రీ చక్రం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ పుస్తకంలో మనం పేపర్ మీద ఉన్న శ్రీయంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పూజించుకోవచ్చండి. శ్రీచక్రం అంటే అంత పెద్ద పెద్ద చక్రాలు, ఇత్తడివి, ఇలాంటివి అన్నీ కొని వేలు పెట్టి కొనే పూజ చేస్తేనే మనని అమ్మవారు కరుణించదండి. ఆ విధంగా పేపర్ మీద ఉన్న అమ్మవారు కానీ, రాగి మీద గీసిన అమ్మవారు శ్రీచక్రం కానీ, ఇలా చెప్పిన వాటిలో ఏదైనా పర్వాలేదు. మనము పూజ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. అమ్మ పైన ఇలా కుంకుమతో అర్చిస్తూ చక్కగా మనము పూజ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క గృహిణి కూడా పిల్లలకు చిన్నప్పటి నుండే ఈ విషయాన్ని తెలియజేస్తూ, వారికి వినిపిస్తూ, వారి చేత పూజలు చేయించి దగ్గర కూర్చోబెట్టుకొని మనము పూజ చేయించడం వల్ల పిల్లలు మంచి ఆధ్యాత్మికత వైపు మళ్తారండి. వారు చక్కగా దైవ మార్గంలో నడిచినప్పుడు మీరు చెప్పిన మాట వాళ్ళు వింటారు. మీరు చేసే పూజలు కూడా వాళ్ళు చెయ్యాలనే కుతూహలం ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా ఇలాంటి మంచి విషయాలను చెప్పండి, చూపించండి, తెలియజేయండి. వారికి గుడికి, గోపురాలకు తీసుకెళ్ళండి. అంతేకాని అనవసరమైన సెల్లుల్లో అది ఇది చూపించకుండా ఇలాంటి వాటిని మనం చేపించినప్పుడు వారు దైవ మార్గంలో నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ చెడు అలవాట్లకి కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. ఇలాంటి మంచి మాటలు మాట్లాడాలి, మంచి విషయాలు తెలుసుకోవాలని, ఒక మంచి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనే ఒక మంచి ఆలోచన వారి లోపల వస్తుందండి. కాబట్టి ఈ ఒక్క శ్రీయంత్రం గురించి మీరు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఇక రెండవ శ్రీచక్రం గురించి చెప్తాను. ఈ విధంగా మీరు పిల్లలకు మీరు ఎవరైనా కూడా చేయొచ్చండి. పెద్ద వాళ్ళే పూజలు చేయాలని ఏం లేదు. సాధారణమైన మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోవాలండి. గుళ్ళు, గోపురాలే తిరగాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని పొద్దున్నే చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు వేసుకొని ఈ పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి. నెక్స్ట్ షార్ట్లో మళ్ళీ కలుస్తాం. నమస్తే. శ్రీమాత్రే నమః.